హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్వాంటెడ్ హెయిర్ కామన్గా అందరూ గర్ల్స్ కానీ ఉమెన్ కానీ ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. ఫేస్ పైన, హ్యాండ్స్ పైన, మనకి ఇతర వేరే బాడీ దగ్గర ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉండడం వల్ల ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఫేస్కి మనకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం ఏదైనా డ్రెస్సెస్ వేసుకోవాలి అంటే కూడా మనకి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్లో ఇలా అన్వాంటెడ్ హెయిర్ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఈ అన్వాంటెడ్ హెయిర్ని మనకి రిమూవ్ చేసుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కదా. అంటే వ్యాక్స్ అని, లేదంటే షేవింగ్ అని, అండ్ మనకి వ్యాక్స్ స్ట్రిప్స్ వచ్చాయి. ఇప్పుడు బీన్స్ అని, మనకి ఏంటంటే గమ్మి బీన్స్ మనకి వ్యాక్స్వి తీసుకోవడానికి అలాంటివి వచ్చాయి. అండ్ లేజర్స్, ఇంకా వేరే ఇతర మెషిన్స్ అనేవి కూడా మనం చాలా చూస్తూ ఉంటాం. అయితే అన్నీ కూడా మనం ఫేస్ పైన యూజ్ చేయలేం. ఎందుకంటే మనకి కంపారిటివ్లీ మన బాడీ స్కిన్ కంటే కూడా మనకి ఫేస్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మనకి ఫేస్కి ఏదైనా యూజ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా చూసుకొని యూజ్ చేయాలి. ఫేస్లో మనకి ఎప్పుడైతే ఈ కంపారిటివ్లీ బాడీ స్కిన్తో అంటే మనకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి ఏమైనా యూజ్ చేసేటప్పుడు మనకి స్కిన్ అనేది పాడవడానికి చాలా ఎక్కువ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ప్రొసీజర్స్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు తెలియజేస్తాను. యాక్చువల్గా ఈ ప్రొసీజర్ మనం బాడీకి, ఫేస్కి అన్నిటికీ కూడా మనకి సంబంధిస్తుంది. సో నార్మల్గా ఇప్పుడు ఫేస్కి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫేస్కి మనం అన్ని అన్వాంటెడ్ హెయిర్ ప్రొసీజర్స్ వాడలేం. ఇప్పుడు మన బాడీ పార్ట్స్ అనుకోండి, అంటే హ్యాండ్స్ కావచ్చు, లెగ్స్కి కావచ్చు, మనకి అండర్ ఆర్మ్స్కి కావచ్చు, మనం ఏంటంటే ఎక్కువగా వ్యాక్స్ స్ట్రిప్స్ అనేవి యూజ్ చేస్తాం, లేదంటే షేవింగ్ యూజ్ చేస్తాం. కానీ అదే మనం ఫేస్ పైన యూజ్ చేయలేం. మనం షేవ్ చేయడం అనేది చాలా తప్పు. ఫేస్ పైన ఉన్న అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి షేవ్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు అనమాట. మనకి దానివల్ల ఇంకా హెయిర్ గ్రోత్ ఎక్కువగా అవుతుంది. అండ్ మనకి గ్రోత్ ఏంటి అంటే వెంటనే కనిపించేస్తుంది. మనకి ఒక 2 to 3 డేస్లోనే హెయిర్ గ్రోత్ మళ్ళీ కనిపించేస్తుంది. అండ్ వ్యాక్స్ కూడా మనం చేయడం వల్ల స్కిన్ అనేది పాడైపోతుంది అనమాట, లూజన్ అయిపోతుంది. ఫేస్ స్కిన్ అనేది మనకి చాలా లూజన్ అయిపోయి వ్రింకిల్స్ వస్తాయి. అండ్ టోనింగ్ ప్రొసీజర్ అని మనకి ఆ టోనింగ్ ఎఫెక్ట్ అనేది పోతుందన్నమాట. అండ్ స్కిన్ చాలా లూజ్ అయిపోవడం వల్ల వ్రింకిల్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. అండ్ మన స్కిన్ ఏదో ఒక డ్యామేజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో వ్యాక్సింగ్ కూడా మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో అలా కాకుండా మనం చాలామంది కామన్గా థ్రెడింగ్ కోసం వెళ్తూ ఉంటారు. బట్ అది కూడా మనకి ఏంటి అంటే పెయిన్ ఇస్తూ ఉంటుంది. అండ్ దట్టు మనం థ్రెడింగ్ చేయించుకోవడానికి చాలామందికి ఏంటంటే టైం కూడా ఉండదు. అండ్ అంతేకాకుండా మనకి థ్రెడింగ్ పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఒకవేళ థ్రెడింగ్ చేయించుకున్నా కానీ మనం రెగ్యులర్ ప్రొసీజర్స్లో కాకుండా నార్మల్గా మీరు ఎప్పుడైనా వన్స్ వైల్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి కాకుండా ఇంకా మీరు ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని కూడా అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్స్కి ఏంటి అంటే మనకి టెంపరీ సొల్యూషన్ ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే మనం న్యాచురల్గా రెమెడీస్ త్రూ మనం ఫాలో అవుతామో మనకి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఉంటుంది. సో ఈ అన్వాంటెడ్ హెయిర్ని మనం క్యూర్ చేసుకోవడానికి ఒక మంచి న్యాచురల్ రెమెడీ అనేది మీకు చెప్తాను. ఫస్ట్ మన దగ్గర మిశ్రీ ఉంటుంది కదా, మిశ్రీ తీసుకోవాలి. అండ్ దాని తర్వాత మనం పసుపు తీసుకోవాలి. నెక్స్ట్ శనగపిండి, ఇంకా రోజ్ వాటర్ని తీసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మిశ్రీని ఏంటి అంటే బాగా క్రష్ చేసేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక 3 spoons to 4 spoons మనం బౌల్లో యాడ్ చేసుకుని, నెక్స్ట్ ఒక 1/2 teaspoon పసుపుని అండ్ 1/2 teaspoon శనగపిండిని యాడ్ చేసుకుని కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసి దాని పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ మీ ఫేషియల్ హెయిర్కి అప్లై అవుతుంది. మీరు మీ లెగ్స్కి, హ్యాండ్స్కి వ్యాక్స్ చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మీకు వేరే ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ దగ్గర కూడా మీరు అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం ఉన్న చోట మీరు ఈ ప్రొసీజర్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మిక్స్చర్ని మిక్స్ చేసిన తర్వాత మీరు థిక్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. మీ ఫేస్ పైన అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా మనకి ఎక్కడంటే అప్పర్ లిప్స్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర, మనకి ఈ సైడ్ లాక్స్ దగ్గర, జా లైన్ దగ్గర ఉంటుంది కదా. సో అక్కడ మీరు అప్లై చేసుకుని నీట్గా ఒక 1 లేయర్ మీరు ఫస్ట్ బ్రష్తో కానీ లేదంటే ఫింగర్స్తో కానీ నీట్గా అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత మనకి ఏదంటే ఆ లేయర్ అనేది కొంచెం డ్రై అవుతుంది. కొంచెం డ్రై అవుతున్నప్పుడే మళ్ళీ ఇంకో లేయర్ మీరు అప్లై చేసుకోండి. లిప్స్ దగ్గర కానీ లేదంటే సైడ్ జాస్ దగ్గర కానీ మీ ఫేస్ దగ్గర మొత్తం ఇంకో లేయర్ని ఆ మిక్స్చర్ది అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. ఇంకా మనం దాన్ని
అంటే పూర్తిగా కూడా ఆ మొత్తం సొల్యూషన్ అనేది మన ఫేస్కి స్టిక్ అయిపోయి అంటే అది కంప్లీట్గా డ్రై అవ్వడానికి మనకు ఒక 20 to 30 minutes పడుతుంది. సో కంప్లీట్గా డ్రై అయిన తర్వాత దాన్ని మనం స్లోగా స్క్రబ్ చేస్తూ తీయాలి. అలా కొంచెం వాటర్ తడిగా పెట్టుకొని మన చేతికి వాటర్తో కొంచెం అదంతా కూడా మన ఫేస్కి అప్లై చేసుకొని స్క్రబ్ చేస్తూ తీయాలి. అప్పుడు మీరు చూస్తారు ఏంటి అంటే మీకు మన అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతూ వస్తుంది. అండ్ డీప్ రూట్స్ నుంచి కూడా మనకి ఆ స్క్రబ్ని యూజ్ చేయడం వల్ల రిమూవ్ అయిపోతూ వస్తుంది. అండ్ అంతేకాకుండా పసుపు మనకి ఏంటి అంటే మంచి ఎప్పుడైతే మనం స్క్రబ్ చేస్తామో ఈ మిసిరి ఇంకా శనగపిండి అనేది స్క్రబ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది కాబట్టి సో వాటి వల్ల వచ్చే ఏదైనా ర్యాష్ కానీ లేదంటే మనకి ఏదైనా డస్ట్ ఉన్నా కానీ తొలగించడానికి పసుపు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ గ్లో కూడా ఇస్తుంది, మన ఫేస్కి గ్లో వస్తుంది. అండ్ పసుపుని యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి స్క్రబ్ చేసేటప్పుడు ఏదన్నా రఫ్గా మనం స్క్రబ్ చేసినా కానీ లేదంటే ప్రొసీజర్లో మనకి ఏమైనా కొంచెం స్క్రాచెస్ లాగా రాకుండా ఈ పసుపు మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా మనం రిమూవ్ చేసిన తర్వాత ఈ పసుపు పోర్స్లోకి వెళ్తుంది. మనం హెయిర్ రూట్స్ నుంచి మనం స్క్రబ్ చేస్తున్నాం కాబట్టి మనకి మన స్కిన్ పోర్స్లోకి పసుపు వెళ్ళడం వల్ల మనకి ఏంటంటే మంచి యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి పసుపులో మనకి హెర్బల్ ప్రోడక్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనకి డీప్ పోర్స్లోకి వెళ్ళినప్పుడు మన స్కిన్ చాలా మంచిగా గ్లో అవుతుంది, పింపుల్స్ రాకుండా కాపాడచ్చు, ఎక్స్ట్రా డర్ట్ ఏదన్నా ఉంటే మనకి పోర్స్ నుంచి రిమూవ్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా మంచి బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇచ్చి మన స్కిన్కి ఒక మంచి గ్లోని ఇస్తుంది అనమాట. అండ్ మనకి పింపుల్స్ రాకుండా కాపాడుతుంది, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రాకుండా కాపాడుతుంది. ఈ స్క్రబ్ని మనం ఈ ప్రొసీజర్ యూజ్ చేసినప్పుడు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా మనకి రిమూవ్ అవుతాయి అన్నమాట స్కిన్ పై నుంచి. ఎందుకంటే ఇది వ్యాక్సిన్ ప్రొసీజర్ లాగా ఉంటుంది కాబట్టి మనకి స్కిన్ పై నుంచి ఆ స్క్రబ్ యూజ్ చేసినప్పుడు నీట్గా మీకు ఈ హెయిర్ రిమూవల్ అవ్వడమే కాకుండా మంచిగా బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అండ్ స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ మీరు రెగ్యులర్గా ఒక వీక్లో 2 to 3 times యూజ్ చేయొచ్చు. ఒక 2 times యూజ్ చేసినా సరిపోతుంది. సో ఇలా మీరు రెగ్యులర్గా ఈ ప్రొసీజర్ని మీరు ఫాలో అవుతున్నప్పుడు ఏంటి అంటే కంప్లీట్గా మీకు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ మీకు ఇన్స్టెంట్గా ఆ చిన్న చిన్న ఫేషియల్ హెయిర్ని లేదంటే హ్యాండ్కున్న అన్వాంటెడ్ హెయిర్ని కూడా రిమూవ్ చేయడంతో పాటు ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉన్నప్పుడు మిసిరి ఏంటి అంటే మనకి పర్మనెంట్గా ఆ హెయిర్ గ్రోత్ని రూట్స్ నుంచి స్టాప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మిసిరి ఇంకా పసుపు ఈ రెండు కూడా మనకి ఏంటి అంటే హెయిర్ గ్రోత్ని కొంచెం స్టాప్ చేయడానికి మనకు అంటే ఈ ప్రొసీజర్ కంటిన్యూస్గా మనం చేస్తూ ఉండాలి. కొన్ని డేస్ యూజ్ చేసినప్పుడే ఈ రిజల్ట్ అనేది తెలియదు అనమాట. మనం కాన్స్టెంట్గా ఇదే రెమెడీని ఫాలో అవుతూ రెగ్యులర్గా ఈ ప్రొసీజర్ కనుక చేస్తున్నట్లయితే హెయిర్ రూట్ని మనకి ఆ హెయిర్ రూట్స్ నుంచి గ్రోత్ని స్టాప్ చేసి అంటే పోర్స్లోకి మనకి డీప్గా పోర్స్లోకి వెళ్తుంది కాబట్టి మనం ఈ అప్లై చేసినప్పుడు సో ఈ పసుపు కానీ మిశ్రీ కానీ ఏంటి అంటే మనకి ఆ హెయిర్ గ్రోత్ని కూడా ఆపేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అంటే మనకి ఆ హెయిర్ గ్రోత్ మెల్లిమెల్లిగా ఆగిపోతుంది అండ్ మనకి అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ఇలా మీకు అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుంది. ఈ ప్రొసీజర్ మన ఫేస్ హెయిర్కి కాకుండా మన హ్యాండ్స్కి ఇంకా లెగ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇలాగే వ్యాక్సింగ్ ప్రొసీజర్ అనేది అంటే ఇది మనం వ్యాక్సింగ్ కింద వేస్తామన్నమాట. మనకి ఈ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకొని మన హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ అప్లై చేసుకుని మనకు అది డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఒక లేయర్ డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ అప్లై చేసుకుని అది కూడా డ్రై అయిన తర్వాత మెల్లిగా మీరు స్క్రబ్ చేస్తూ ఆ సొల్యూషన్ని మనం రిమూవ్ చేస్తూ రావాలి. అలా చేసినప్పుడు మీకే తెలుస్తుంది అనమాట. అంటే మనకి ఏదైనా స్పాచులా కూడా మీరు యూజ్ చేయొచ్చు. హ్యాండే కాకుండా కొంచెం స్పాచులాని యూజ్ చేసుకొని కూడా మనం ఆ సొల్యూషన్ని తీసేటప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా బాగా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఈ సొల్యూషన్ మనకి ఏంటి ఇందాక మీకు చెప్పినట్టు మనకి పర్మనెంట్గా కూడా ఈ క్యూర్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి సో బెటర్ మనకి ఏంటి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు అండ్ మనకి ప్రొలాంగ్డ్ పీరియడ్ వరకు టెంపరీ సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి మీకు నార్మల్గా ఇలా వ్యాక్సింగ్ థ్రెడింగ్ లేదంటే క్రీమ్స్ని యూజ్ చేసి లేజర్స్ యూజ్ చేసి అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకునే బదులు మనకి న్యాచురల్గా ఇలాంటి రెమెడీస్ని యూజ్ చేసుకొని మనం అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్కి వెళ్తేనే మీకు చాలా మంచిగా సేఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఏదైనా కానీ మనకి హోమ్ రెమెడీస్ మనం కాన్స్టెంట్గా యూజ్ చేస్తూ ఉండాలి కాబట్టి రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో రెగ్యులర్ ప్రాసెస్లో మీరు యూజ్ చేసినప్పుడే బెస్ట్ రిజల్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. సో ఇది మనకి టెంపరీ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి మీరు కంపల్సరీగా ఈ రెమెడీని ట్రై చేసి చూడండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.